హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తాయి, అలాగే మరి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ వ్యాప్తంగా చాలామంది నిరుపేదలు అయితే ఈ గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కోసం అయితే చాలామంది ఎదురు చూశారు. అందులో కొంతమందికి మాత్రమే ఇండ్లు వచ్చాయి, మిగతా వరకు అయితే ఇండ్లు రాలేదు. అప్పటి నుంచి అయితే చాలామంది అయితే ఈ ఫోర్త్ ఫేజ్ అలాగే ఏవైతే పంపిణీ చేయకుండా మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ వాటి కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అయితే తీసుకొచ్చింది. ఈ నెలలో లాస్ట్ ఎండింగ్లో ఏదైతే 26వ తారీఖు వరకు అయితే అర్హుల జాబితా అయితే మేము బయటకైతే పెడతాం, వారికైతే ఈ 5 లక్షలు ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి కమిటీలు కూడా వేశారు. అయితే ఈ అర్హులను ఎట్లా ఎన్నుకుంటారు, ఏంటి అసలు అర్హులను ఎలా గుర్తిస్తారు అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విషయంలోకి వస్తే మీరు ఏదైతే గ్రామ పంచాయతీ అలాగే మున్సిపాలిటీ ఉందో ఇందులో అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు అప్లికేషన్ అయితే ఈ 2-3 డేస్లో వస్తుందని చెప్పేసి సమాచారం. ఈ అప్లికేషన్ వచ్చిన తర్వాత మీ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు మీకు సంబంధించిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవన్నీ పెట్టి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే గృహజ్యోతి మన గృహలక్ష్మి స్కీమ్ కింద మీకు ఏదైతే ఈ ఇళ్ల పట్టాలు ఇచ్చిందో, అదే మన ప్రొసీడింగ్ ఇచ్చిందో ఈ 3 lakhs సంబంధించి అప్పుడు ఎలా అయితే అప్లై చేసుకున్నారో ఇప్పుడు కూడా అలాగే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఈ ఇందిరమ్మ కమిటీలు అంటే ఊర్లో ఒక విలేజ్ కానీ మున్సిపాలిటీలో కానీ ఎవరైతే ఇందిరమ్మ కమిటీలు ఉన్నారో వారికైతే మన ఊర్లో ఉండే సమాచారం పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వారైతే పలాని వ్యక్తికి ఇల్లు లేదు, పలాని వ్యక్తి ఇక్కడ ఉంటున్నాడు, పలాని వ్యక్తి రెంట్కుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకైతే సమాచారం ఉంటుంది. కాబట్టి ఆ సమాచారం అలాగే మనం అప్లికేషన్ చేశాక ఈ సమాచారం రెండూ కలిపి వాళ్ళైతే ఎంఆర్ఓ గారికి అయితే వీళ్ళైతే సబ్మిట్ చేస్తారు. వీళ్ళు ఎవరైతే గుర్తిస్తారో వీరిని గుర్తించిన ఫైల్ అయితే ఎంఆర్ఓకి వెళ్తుంది. ఎంఆర్ఓ తర్వాత వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత ఏదైతే కలెక్టర్కి వెళ్తుంది. అక్కడైతే మీకైతే అక్కడ నుంచి మీకైతే ప్రొసీడింగ్ లెటర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీకైతే 4 విడతలుగా అమౌంట్ అయితే పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ దీని గురించి కొన్ని చోట్ల అయితే ఏమంటున్నారంటే, ఇదివరకు ఏదైతే గృహలక్ష్మి స్కీమ్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులను గుర్తించిందో దాన్ని పరిగణనకు తీసుకొని ఇప్పుడు ఎవరైతే అర్హులు అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటారో దీన్ని పరిగణనకు తీసుకొని అర్హులను గుర్తిస్తే పేద ప్రజలకు మంచి న్యాయం జరుగుతుందని చెప్పేసి చాలామంది కూడా ఆశావాహులు అలాగే సంఘ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో సొసైటీకి సంబంధించి వారు కూడా ఈ అధికారులకైతే విన్నపించుకుంటున్నారు. దీన్ని బట్టి మనమైతే కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. ఈ అప్లికేషన్స్ స్వీకరించాక స్వీకరించిన తర్వాత ఈ అర్హులని గుర్తించడంలో మరి వాళ్ళు ఎంతవరకు న్యాయంగా ముందుకు వెళ్తారు, లేకపోతే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినట్టే అవకతవకలు జరుగుతాయి అనేది మనమైతే చూడాల్సిందే. ప్రజెంట్ ఇప్పుడున్న మనకున్న సమాచారం మాత్రం అలాంటి జరగకుండా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పూర్తి స్థాయిలో ఈ డబుల్ బెడ్రూమ్లు ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా ఎలా తీసిందో ఇప్పుడు కూడా అలా తీస్తే బాగుంటుందని చెప్పేసి కొందరు అభిప్రాయం. లేదు ఆఫ్లైన్లోనే అర్హులను గుర్తించి ఊర్లో విలేజ్లో గ్రామ పంచాయతీలో గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తిస్తే అందరిలో సమాన న్యాయం ఉంటుంది, ఎవరికి ఇబ్బందులు ఉండని మరొక వాదన అయితే వినిపిస్తుంది. దీన్ని బట్టి అయితే మనకున్న సమాచారం ఏంటంటే గ్రామాలలో అలాగే మున్సిపాలిటీ ఎక్కడ చూసుకున్నా కూడా గ్రామ సభలు పెట్టి వార్డు సభలు పెట్టి ఈ లబ్ధిదారులు ఎంపిక చేస్తే ఇంకా మరింత బెటర్గా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయం కూడా. ఎందుకంటే దాని ద్వారా పూర్తిగా ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. ఈ అప్లికేషన్స్ స్టార్ట్ కాగానే ఈ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను మరొక వీడియో అయితే చేస్తాను. దీనికి సంబంధించి అర్హులని వాళ్ళు ఏ విధంగా గుర్తిస్తున్నారు ఏంటి అనేది మనం మరొక వీడియో అయితే నేను చేస్తాను. ప్రజెంట్ ఇప్పటికైతే అప్లికేషన్స్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ ఇందిరమ్మ కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలు అయితే పూర్తి స్థాయిలో వేయడం అయితే జరిగింది. అంతేకాని ఇంకా అప్లికేషన్ స్వీకరణ అలాగే ఎంక్వైరీ అలాగే గ్రామ సభలు ఎలాంటివి అయితే పెట్టట్లేదు. వీటికి సంబంధించి మనకైతే టైం అయితే ఇంకా దాదాపు ఇంకో 10 days టైం ఉంది. కాబట్టి మరి 1 weekలో ఇలా ఏం జరుగుతుంది అనేది మనమైతే చూసాం. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే మీకైతే ముందుగా అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఇప్పుడున్న సమాచారం ప్రకారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రం గత 2-3 మీటింగ్స్లో కూడా 2 days 1 day బ్యాక్ కూడా ఒకటే చెప్తున్నాడు, వీలైనంత వరకు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో నిజమైన పేదలు ఉంటారో వారికైతే పూర్తి స్థాయిలో న్యాయం అయితే చేస్తాం, ఇది ప్రతి ఇయర్లీ కొనసాగించుకుంటూ ముందుకెళ్తామని వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈ అర్హుల ఎంపిక అలాగే అప్లికేషన్ సంబంధించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా పేదవాళ్ళకు న్యాయం జరిగేలా నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిగతా వారికి అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ.